చేస్తున్నారు అన్నాడు, అందరినీ కలుపుతున్నారు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఏమన్నాడు? ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు సాక్ష్యం? మొదటి యోహాను సువార్తల మొదటి అధ్యాయం 6వ వచనం గారిని చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగానంట అందరిని విశ్వసించినట్లుగానంట అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి అతడు వచ్చెను. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆ వెలుగును గూర్చి, ఆ వెలుగై ఉండలేదంట కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ప్రమాదమే 3-4 నెలల నుంచి మనం బాధపడుతున్నాము. ఎంట్లు లీటర్ల దాకా వెళ్ళాము, విడుదల లేదు. ఆ దురాత్మను బట్టి భయంకరమైన ఇబ్బందులు పెడుతున్నాయి. ఎవరి వలన అక్కడ విడుదల పొంది లేచి కూర్చున్నాము. యేసుప్రభు గారిని అడిగారంట. ఏమని అడిగారు తెలుసా? యేసుప్రభు గారిని ఏమని అడిగారు తెలుసా? ప్రభువా, మార్క్స్ సువార్త 9వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్నారు, నేను ఎందుకు ప్రభువా దీనిని ఎల్లగొట్టలేకపోయాం ప్రభువా అని అడుగుతుంటే, అక్కడ మార్క్స్ సువార్త 9వ అధ్యాయంలో వారు ఆ చక్కగా అడుగుతున్నారంటే 9వ అధ్యాయంలో వారు అడుగుతున్న మాటను మనం చూద్దాం. 27వ వచనం కానించి ఆ మాటను మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తున్న మాటను మనం చూద్దాం. చూడండి 27వ వచనం కానీ, అయితే యేసు ఆయన చేయి పట్టి లేవనెత్తగా ఏమని అడుగుతారంటే, మేము ఎందుకు ప్రభువా దెయ్యమును ఎల్లగొట్టలేదని చెప్పి ఏకాంతము కనుక ఆయన అడిగారంట. అందుకని ఏమన్నాడు? ఒక ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది వదిలిపోట అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. దేని వలన వెళ్తుందంటది చెప్పాలి అందరూ కలిపి. ఆ 28వ వచనంలో అంటున్నాడు, మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 28వ వచనం వారు అడుగుతున్నారు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఏ విధమైనది వదిలి పోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రార్థన చేయట్లేదంటారా? కారు మీద తీసుకెళ్ళి ఆయన చేయలేదంట, చేశాడు. అంతకుముందు ఆయన హాస్పిటల్ ముందు తిరుగుతున్నాడు, ఆయన చేశాడు. మరొకటి చేశాడు. దురాత్మల బారి నుండి మనం విడుదల పొందాలంటే ఆ ప్రార్థన చేసే వాళ్ళు ఏముందంటే ఒక అభిషేకం ఉండాలి దేవుడికి. హల్లెలూయా. ఆ దురాత్మల నుండి ఎవరైనా సరే విడుదల పొందాలంటే ఒక దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాడై ఉండాలి. హల్లెలూయా. మూడోదిగా దేవుని ఆ దురాత్మల నుండి విడుదల పొందాలంటే ఒక ప్రార్థన వలన మాత్రమే విడుదల పొందుతాడు. హల్లెలూయా. ఏ ప్రార్థన? కింద ఉంటుంది పుట్టుబరుపులో ఏముంటుందంటే చూడండి, మాటలు చూస్తే అమ్మ ఉపవాస ప్రార్థన మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు శీలలు వెళ్తుంటేనంట పూతోనని దెయ్యం అంటుందంటే, ఇదిగో సర్వోన్నతమైన దేవుని సేవకులు వీళ్ళే. చదవడం అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఎవరు చెప్తారంటే దెయ్యం చెప్తుంది, ఇదిగో సర్వోన్నతమైన దేవుని సేవకుడు తమ రక్షణ సువార్తనంట ప్రసారం చేయగలిగిన వారు వీరే అని చెప్పి ఎవరు బయటకు వస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటల సందర్భం చూద్దాం. చూడండి 16వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియరాసిన మాటలు ఎవరు అలాగనా మరి చెప్తున్నారనంటే 16వ అధ్యాయంలో భక్తి గల హల్లెలూయా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 16వ అధ్యాయంలో
ఆ దెయ్యము ఏమంటుందో మనము దాసులు 17 వచనం కానీ చూడండి, 17 వచనం కానీ 16, 17 వచనం కానీ మనం చూస్తే ఏమంటుంది 16 వచనం కానీ చూడండి. లేకపోతే ప్రార్థనా స్థలముకి వెళ్ళుతుండగా పూర్తో నాను దెయ్యం పట్టినదే అమ్మా సోది చెప్పుట చేత ఏమంటుందంట, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు. వీరు ఎలా ఉన్నారంటే రక్షణ మార్గమును ప్రసారము ప్రకటించేవారుగా ఉన్నారని చెప్పి ఏమేమి చెప్తుందంటే అక్కడ దెయ్యము అందరికి ప్రకటన చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎవరు రమ్మన్నాడు? నువ్వు పిలవకుండా వచ్చేదా? నువ్వు రాకపోకుండా ఇన్ని నెలల నుంచి నేను వీళ్ళందరినీ కట్టేసాను తెలుసా అంటాను. ఒక రోజున ఒక ఇంటికి వెళ్తుంది అల్లు వాళ్ళందరూ అలాగే వస్తున్నారు. మీరు నమ్మండి నమ్మకం, నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎవరు పిలిచాడు? రమ్మనుకొని వచ్చేస్తావు, నువ్వు పిలవకోకుండా అంటాను. అల్లుయ్య ఎవరో అలా అనుకోండి.